ఓకే, ఇక్కడ ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. శ్రీరెడ్డి ఇష్యూ చూసే ఉంటారు. సినిమాల్లోకి వెళ్ళాలంటే ప్రొడ్యూసర్స్ నుంచి కానీ డైరెక్టర్స్ నుంచి కానీ కింద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ రకరకాల వేధింపులు ఎదుర్కొంటారని చెప్పి, మరి ఈ ప్రొడ్యూసర్ నుంచి మీకు అలాంటి లేదు, ప్రొడ్యూసర్ నాకు గెలకలేదు అసలు, ఏ మాత్రం నన్ను గోకలేదు, నన్ను గెలలేదు, ఏ ప్రొడ్యూసర్ నాకు అట్లా చేయరు. సో నో అండి, అండ్ ఐల్ టెల్ యూ, ఐల్ బీ వెరీ వెరీ ఆనెస్ట్, ఐ డోంట్ నో అబౌట్ ద బిగర్ లాట్, ఐ డోంట్ నో. అండ్ ఈ వీలైతే ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేసరికి సినిమా బయటపడాలి, బయట రిలీజ్ అవ్వాలి, ఆ టెన్షన్ లో ఉన్న మనిషి ఇంకా ఇవన్నీ పెట్టుకుంటే వాళ్ళు జెన్యూన్ వాళ్ళు కాదండి. ఇప్పుడు ఈ సినిమా బయటకు వచ్చే వాళ్ళు ఎవరు అలా చేయరండి, చేయరు, నిజంగా జెన్యూన్ గా సినిమా చేసిన వాళ్ళు అట్లా చేయరు. అండ్ సెకండ్లీ అండి, ఎనీథింగ్ శ్రీరెడ్డి సిచ్యువేషన్ అయినా ఎనీథింగ్ ఇస్ కన్సెన్చువల్. నోబడీ కెన్ రేప్ యూ, నోబడీ కెన్ ఫోర్స్ యూ. దర్ ఇస్ ఆల్వేస్ అ థింగ్ కాల్డ్ ఇస్ నో. మీరు వద్దంటే నోబడీ ఇస్ గోయింగ్ టు ఫోర్స్ యూ ఇన్ టు ఇట్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ కన్సెన్చువల్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సెల్ఫ్, అంటే ఇట్స్ అ చాయిస్ అండి, అండ్ ఐ విల్ రెస్పెక్ట్ దట్. ఒకవేళ ఒకరికి చేసి ఏమైనా పాజిటివ్ గా వాళ్ళకి ఓకే అనిపిస్తే ఇట్ ఈస్ దేర్ చాయిస్. ఐఎమ్ నో వన్ టు జడ్జ్ దెమ్. సిమిలర్లీ నేను చేయకుండా నేను నానా కష్టాలు పడి నేను పైకి రావాలనుకుంటే దట్ ఈస్ మై చాయిస్. ఇట్స్ అ పర్సనల్ చాయిస్ అండ్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఇప్పుడు ఒక 10 మంది అమ్మాయిలు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలు అనుకుంటాము లేదు ఇవన్నీ చేయము. అండ్ లెట్ మీ బి వెరీ వెరీ ఆనెస్ట్ అండి, మస్కా పాలిష్ బిజినెస్ అనేది ఈ ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉందండి. ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ టీచర్స్, లాయర్స్, డాక్టర్స్ అండ్ ఎవ్రీబడి. ఇది అనేది అండి ప్రతి ఒక్క చోట మీరు కార్పొరేట్స్ లో వెళ్తే కూడా మండే టు ఫ్రైడే జాబ్ చేస్తూ వాళ్ళని చూస్తారు, మళ్ళీ సాటర్డే సండే ఏదో ఒక రిసార్ట్ లో ఈవెంట్ పెడతారు. మండే టు ఫ్రైడే మీ మొహాలే చూసి మళ్ళీ వీకెండ్ లో ఎందుకు చూడాలండి? Let's be honest about it. I have a lot of friends who work in these corporate sectors and all. వాళ్ళు వెళ్ళకపోతే మళ్ళీ అక్కడ సీనియర్స్ వాళ్ళు బాధపడతారు. సో ఓన్లీ ది యాక్ట్ ఆఫ్ ఇంటర్కోర్స్ ఇస్ నాట్ ఎక్స్ప్లాయిటేషన్ అండి. దట్ ఈస్ నాట్ ఓన్లీ ఎక్స్ప్లాయిటేషన్. ఎలాంటి ఈవెన్ మెంటల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. సో అది కూడా నేను ఒక రకంగా ఎక్స్ప్లాయిటేషన్ అనుకుంటా. ఈ మస్కా పాలిష్ బిజినెస్ అనేది అన్ని చోట్ల ఉంటాయండి. సో ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ నాట్ సెక్షువల్. సో ఇదన్నీ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉంది. మన ఇండస్ట్రీకి మీడియాది అటెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి, ప్లస్ డబ్బులు పరంగా చాలా వి టాక్ ఇన్ బిగ్ నంబర్స్ కాబట్టి అబ్బా అలానే అట్లా నో మనీ కమ్స్ ఫర్ ఫ్రీ అండి. లెట్ మీ బి వెరీ వెరీ ఆనెస్ట్. సో ఇట్స్ అ పర్సనల్ చాయిస్. హూ వాంట్స్ టు డూ ఇట్, దే విల్ డూ ఇట్. నోబడీ ఫోర్సెస్ యూ.